హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్‌లోకి కర్రీ చేస్తున్నాను. అది కూడా మీల్ మేకర్ కర్రీ అనమాట. దాంట్లో ఒక మసాలా సో, మసాలాలో ఏమున్నాయంటే ఆహ్, ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 5 మిరియాలు, అలాగా ఒక 2 ఇలాచి, 2 లవంగాలు వేశాననమాట. కొబ్బరి. సో, అవన్నీ బాగా డ్రై రోస్ట్‌గా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు ప్లేట్‌లో తీసుకోవాలి. ఇవన్నీ చల్లగయ్యేలోపు పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనం ఇందులో ఇంకా నేను అవి విత్తనాలు వేయించడం మర్చిపోయాననమాట. కొన్ని అందులోనే వేయాల్సింది. పనిలో పని అయిపోయేది. సో, ఇంకొన్ని విత్తనాలేస్తే బాగుంటుంది. సో, మీకు విత్తనాలు ఇష్టం లేదు అనుకుంటే అదే బొడ్డుల విత్తనాలు వీటి బదులు సో, మీరు కొన్ని నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చనమాట. జీడిపప్పు, బాదం పప్పు మీ ఇష్టం. మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. కొంచెం ఆపి ఆపి పట్టుకుంటే కొంచెం బరకగా అవుతుంది. సో, బరకగా అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు. సో, మీరు ఇష్టం లేదనుకుంటే ఇందులో ఉల్లిపాయలు వద్దు అనుకుంటే పక్కకు కూడా వేయించుకొని వేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటే ఏంటంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. తొందరగా ఫ్రై కూడా చేసుకోవచ్చనమాట. తర్వాత ఆ ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. మీరు పెరుగు వద్దనుకుంటే నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. పెరుగు వేస్తే కమ్మని టేస్ట్ వస్తుందండి. సో, క్రీమీ క్రీమీ టెక్స్చర్ కూడా వస్తుంది. సో, దానివల్ల కర్రీ అనేది బాగా రిచ్‌గా ఉంటుందనమాట. సో, ఇప్పుడు వీటినన్నిటిని తాలింపు గింజలు వేసి దాంట్లో నూనెసి చిటపటలాడిన తర్వాత దాంట్లో వేసేసి పేస్ట్ బాగా నూనెంతా పైకి తేలేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి అది. సో, ఫ్రై చేసుకున్న తర్వాత నూనె పైకి తేలిన తర్వాత మనం వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్‌లు కూడా వేసేయాలి. సో, వేసేసి బాగా కలుపుకోవాలి. వీటిని కూడా బాగా గ్రేవీ అంతా వాటికి పట్టేలాగా అనమాట. లేదనుకోండి చప్ప చప్పగా అనిపిస్తాయి. సో, దానివల్ల మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు కలర్ కోసం, అలాగే హెల్తీ కూడా కదా! సో, పసుపు అలాగే కారం టేస్ట్‌కి తగినంత. నేనైతే కాస్త కారం ఎక్కువగానే తింటాం కాబట్టి 2 టీ స్పూన్లు నిండా వేశాను. సో, దీనికి కొంచెం స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుందండి. మరీ చప్పగా ఉంటే అస్సలు మీల్ మేకర్ తినలేము. సో, ఆ కారాన్ని కూడా అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, తర్వాత కర్రీ కొంచెం చప్పగా అనిపిస్తుంది. దానివల్ల కూడా కొంచెం కారం, ఉప్పు సరిపడినంత వేశాను. సో, నేను 2 టీ స్పూన్ల కారం వేశాను కాబట్టి 1½ టీ స్పూన్ ఉప్పు వేశాను. సో, ఎందుకంటే ఆల్రెడీ ఆ కారంలో ఉప్పు పట్టే ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటున్నాము. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ నేనైతే పర్ఫెక్ట్‌గానే వేశాననమాట. ఈ కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిపేలాగా అంటే కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సో, కలిపేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసుకోవాలనమాట. సరిపడా నీళ్ళు. సో, బాగా అంటే అవి మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అవంతా బాగా ఉడికి ఉడికి వచ్చేసరికి గ్రేవీ బాగా ఉడికి చిక్కగా లేకుండా అటు పల్చగా లేకుండా మీడియంగా ఉండాలి. అప్పుడు అవి టేస్టీగా ఉంటాయి. సో, కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అవుతుందనమాట. సో, ఆ మిల్ మేకర్లు కూడా నీళ్ళన్నీ పీల్చేసుకొని అవి ఉబ్బుతాయి ఇంకా. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇందులో మనం మిక్సీ పట్టాం కదా! దాంట్లోనే చింతపండు వేసుకునే వాళ్ళు చింతపండు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవచ్చనమాట తగినంత. సో, లేదు అనుకుంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనకు మామిడికాయలు ఇప్పుడు బాగా దొరుకుతాయి కాబట్టి ఎండాకాలం అంతా అన్నీ మామిడికాయతోనే చేస్తాను నేను. సో, పులుపుకు బదులు అంటే చింతపండుకు బదులు సో, ఇవి చాలా పుల్లగా ఉంటాయి మా కాయలు. సో, ఒకటి వేసినా సరే భయంకరంగా పుల్లగా ఉంటాయన్నమాట. అందుకే చూసి వేసుకోవాలి. సో, మామిడికాయలు వేసి ఇంకొంచెం ఉడకాలి అన్నప్పుడు లాస్ట్‌లో వేసుకోవాలి. యాక్చువల్‌గా మామిడికాయ ఊరికేనే ఉడికిపోతాయి. ఎక్కువ టైం పట్టదనమాట. సో, జ్యూసీగా అయిపోతాయి. దాంట్లో కలిసిపోతాయి. సో, అందుకే లాస్ట్‌లో వేసుకుంటే సరిపోతుంది. సో, వేసుకొని కాసేపు నూనె పైకి తేలేంత వరకు ఉంటే సరిపోతుందనమాట. కొంచెం అటు చెప్పాను కదా! అటు లూజ్‌గా ఉండకుండా, మరీ చిక్కగా ఉండకుండా మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రెడీ అనమాట. సో, ఈ కర్రీని మనం జీరా రైస్‌లో కానీ, బిర్యానీ, పులావ్, ఇంకా జొన్న రొట్టె, చపాతీ మీ ఇష్టం దేంట్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాది గ్యారంటీ. కాకపోతే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుందనమాట. సో, చింతపండు వేసుకునే వాళ్ళు కంపల్సరీ కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. ఇంకా మామిడికాయ వేసుకుంటే బెల్లం అవసరం లేదనమాట. సో, మామిడికాయ వల్ల ఏం అసిడిటీ అలాంటివి రావు. అందుకోసమే మామిడికాయ యూజ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా. చింతపండు ఉన్నా సరే
ఇప్పుడే కర్రీ చేసావు మళ్ళీ బుడ్డల్లో ఎందుకు వేస్తున్నావు అంటే, ఎందుకంటే సో నేను చీటికి మాటికి ఈ మధ్య ఏమవుతుందంటే అన్ని మసాలాలు వేయించి, సో మిక్సీ పట్టి దాన్ని వేసుకోవడానికి టైం అయింది దీనికే సరిపోతుందనమాట. సో వంట కాబట్టి చాలా లేట్ అవుతుంది. అందుకనే అల్లం వెల్లుల్లి తెప్పించి సో బాగా కడిగి కోసి ఎండబెట్టాను. ఎండబెట్టడం అంటే దాంట్లో కడుగుతాం కదా, ఆ నీళ్ళన్నీ ఉంటాయి కాబట్టి కాసేపు ఎండలో పెట్టారనమాట. సో ఆ మాయిశ్చర్ అంతా ఆ బట్టకు పీల్చుకొని కాస్త డ్రైగా అవుతాయి, మరీ ఎక్కువ డ్రై అవ్వకూడదు అందుకని. సో ఇప్పుడు మసాలా ఉంది కదా ధనియాల పొడి, సో నేనైతే ధనియాల పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానంట. ఆ ధనియాల్లో సో కొన్ని చెక్క, అదే దాల్చిన చెక్క, సో కొన్ని ఇలాచీలు, కొన్ని లవంగాలు సో వేసాను. సో తర్వాత బిర్యానీ ఆకంటారు కదా, అది కూడా వేసి దోరగా వేయించుకున్నానండి. అన్నీ బాగా బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా ఎండినటువంటి కరివేపాకు, సో అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, వేసుకుంటే చాలా బాగుంటాయి మనం చేసుకునే కర్రీస్ అనమాట. సో ఇంకొకటి వచ్చేసి కొబ్బరి పొడి. సో నేను ఇందాక ముందు పట్టాను కదండి కొబ్బరి, అవన్నీ చిటికి మాటకి అన్నీ ఒకేసారి వేయించాలి, మళ్ళీ కర్రీలోకి మిక్సీ పట్టాలి. అలా వంట చేసేటప్పుడు టైం వేస్ట్, అలాగే విసుగు కూడా వస్తుంది అప్పుడప్పుడు, నాకైతే వస్తుందండి. సో అందుకని ఒకేసారి నెలకు సరిపడా ఇలా నేను అన్నీ ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్రై చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత అవి బుడ్డలు విత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అన్నీ అలా కొబ్బరి ముక్కలు ఎందుకు ఫ్రై చేసుకున్నాను అంటే, అవి నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట కొబ్బరి. సో అందుకని కాస్త ముక్కలుగా కట్ చేసి లైట్గా షాలు ఫ్రై అంటారు కదా, సో అలా వేయించి తర్వాత దింపేశాను. సో ఎందుకంటే ఏదైనా తడి తేమ ఉంటే అవి ఎక్కువ రోజు నిలబడవు, బయట పెట్టినా కూడా స్మెల్ వచ్చేస్తాయి అనమాట కొబ్బరికాయలు. సో అందుకని అలా వేయించి పెట్టాను. ఇప్పుడు అవన్నీ పొడి కొట్టేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్నీ ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనం వంట చేసేటప్పుడు ఎంత ఈజీ అవుతాయంటే పనులు అంత ఈజీ అవుతాయి. మహా అంటే వీటన్నిటిని చేయడానికి 2 గంటలు పడుతుందండి, 2-2.5 గంటలు. సో ఇంకొంచెం ఎక్కువ అనుకునే వాళ్ళు 3 గంటలు. సో 3 గంటలు పని పెట్టుకుంటే దాదాపు 30 రోజులు. అంటే మీరు ఇంకా ఇంకా ఎక్కువగా చేసి పెట్టుకుంటే అదే సేమ్ టైమే పడుతుంది, కాకపోతే ఇంకొన్ని ఎక్కువ రోజులు హాయిగా మనశ్శాంతిగా హడావిడి లేకుండా వంట చేసుకోవచ్చు అన్నమాట. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు మాత్రమే ఇవన్నీ తెలుస్తుంది. ఎందుకంటే నేను ముందే చేసి పెట్టేసుకుంటాను. ఈ 10 డేస్ 15 డేస్ నుంచి నేను చేయలేకపోయాను. సో అనివార్య కారణాల వల్ల అనమాట. సో దానివల్ల నేను చేయలేకపోయాను. అందుకే ఈరోజు టైం దొరికిందండి. సో టైం దొరికింది కదా, ఎలాగో చేసేద్దాం అన్నట్టుగా చేసేసాను. సో ఈ అల్లం వెల్లుల్లి మాత్రం నాకు చాలా 2 రోజులు పట్టింది. ఒలచడానికి ఒక రోజు, వెల్లుల్లిపాయలు ఒలచడానికి ఒక రోజు, ఇవి కట్ చేయడానికి ఒక రోజు అనమాట. చాలా టైం పట్టింది. అవి 2 కిలోలు అనమాట. సో అందుకని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసాను. సో ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి దాంట్లో ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. సో పసుపు ఎందుకు అంటే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుంది. ఇలా అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మిక్సీ చేసిన వెంటనే డబ్బాల్లో స్టోర్ చేయకూడదండి, ఎందుకంటే అవి బాగా వేడెక్కుతాయి మనం మిక్సీ పట్టినప్పుడు. సో అలా వేడెక్కినవి కాసేపు ప్లేట్లో కానీ అలా ఆరబెట్టి ఫ్యాన్ కింద లేదా కొంచెం పక్కకు అలా పెట్టేస్తే అవి బాగా చల్లగా అయిన తర్వాత సో ఇలా సీసాలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా సరే పాడవకుండా ఉంటాయండి. మనం చేపెట్టేటప్పుడు తడి చేతులు కాకుండా డ్రై స్పూన్ కానీ డ్రై హ్యాండ్స్ కానీ పెడితే సరిపోతుంది. సో దానికి నేను 2 దాంట్లో ఎందుకు పెట్టాను అంటే, చిన్నవేమో పొలం దగ్గర తీసుకుపోవడానికి, అదే ఫామ్ హౌస్లో పెట్టడానికి అనమాట. చిన్నవి ఇంకా పెద్దవన్నీ ఇంట్లో పెట్టేసడానికి 2 సర్ది పెట్టాను. సో కావాలనే మరి అక్కడ కూడా ఎవరు మిక్సీ పడతారు, అయినా అక్కడ మిక్సీ కూడా లేదు. సో అందుకని ఇక్కడికి 2కి సరిపోయేలా పెట్టాను. సో బుడ్డల పొడి మిగిలిందండి, నాకు ఏ డబ్బా దొరకలేదు, సీసా దొరకలేదు. సో అది మళ్ళీ దొరికిన తర్వాత అందులో సర్దేస్తాను. సో అంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి.